చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఒకే ఇంట్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మృతి చెందిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఉదయం హైదరాబాద్కు బస్సులో బయలుదేరిన ఆ అక్కా చెల్లెళ్ళు తిరిగి సాయంత్రానికి శవాలుగా ఇంటికి తిరిగి వచ్చారు. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్గా పనిచేస్తూ తన ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నాడు. ఓ పెళ్లి వేడుక కోసం గత నెల 17న ఇంటికొచ్చిన తనూష, సాయిప్రియ, నందిని తిరిగి వెళ్తుండగా అనుకోని ఈ ప్రమాదం వారి జీవితాలను చీకటిమయం చేసింది. మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ల జీవితంలోనూ ఇదే జరిగింది. ఈరోజు ట్రైన్లో హైదరాబాద్ రావాల్సిన ఈ ముగ్గురు ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కారు. అదే తమ పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు. 5 నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చింది. ఈ పరీక్ష ఉందని చెప్పడంతో ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను ఉదయాన్నే ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాడు. కానీ అప్పటికే కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ మిస్ అయిపోయింది. దీంతో ఎల్లయ్య తన ముగ్గురు కూతుళ్లను తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్ ఎక్కించాడు. కూతుళ్లను బస్ ఎక్కించి ఇంటికి వెళ్లి ఓ కునుకు తీశాడు ఆ తండ్రి. కానీ అంతలోనే గుండె పగిలే వార్త విన్నాడు. తాండూరు నుంచి ఉదయం 4:40 సమయంలో ఆ ప్రాంతంలో నుంచి బయలుదేరిన బస్సు చేవెళ్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య ముగ్గురు కూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిడ్డల మరణ వార్త ఆ తల్లిదండ్రులను శోకసందరంలో ముంచింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతుళ్లు ఇక లేరని తెలియడంతో గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. చేతికందిన ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన ఆ కన్నవారి బాధ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు. వాళ్ళే ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు. వాళ్ళే